స్వామి మనకు అందుబాటులో ఉన్నారు. అక్కడ అక్షర చిట్ ఫండ్స్ సంబంధించిన ఒక కంపెనీపై బాధితులు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 4 ఏళ్లు గడిచినా చిట్టి డబ్బులు ఇవ్వలేదని కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక చిట్టి డబ్బులు ఇచ్చేంత వరకు కదిలేదని కూడా వారు నిరసన వ్యక్తం చేస్తూ బయటించినటువంటి పరిస్థితి బాధితులు కనిపిస్తుంది. సో ₹1,00,000 చిట్టి కట్టామని ఒకరు ఆవేదన వ్యక్తం చేస్తే డబ్బులు అడిగితే ఫేక్ చెక్లు ఇస్తున్నారని కూడా మండిపడుతున్నారు. మొత్తానికి చైర్మన్ వచ్చేంత వరకు ఇక్కడ దీక్షను విరమించలేదని కూడా వారు పట్టుబట్టి కూర్చున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు స్వామి. స్వామి చెప్పండి. వరంగల్ జిల్లా వ్యాప్తంగా చిట్టి బాధితులు రోజు రోజుకు పుట్ట గొడుగులు లెక్క పోతుందని చెప్పుకోవచ్చు. ప్రైవేట్ చిట్ ఫండ్స్ అయితే వాళ్ళ ఆగడాలు అయితే మొత్తం ఆకాశాన్ని అంటుతున్నట్టుగా ప్రవర్తిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్షర చిట్ ఫండ్ మాత్రం ఒక వేలాది మంది బాధితులు అయితే రోజు తప్పి రోజు కూడా చాలా మంది బాధితులు అక్షర చిట్ ఫండ్ కంపెనీ ముందు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికి మనం విజువల్స్ లో చూస్తున్నాం. ప్రస్తుతానికైతే వాళ్ళు ₹1,00,000 చిట్టి కట్టి కూడా అయినా 4 నెలలు గడుస్తా ఉన్నా గానీ ఫేక్ చెక్కులు ఇచ్చి మొత్తానికైతే ఆఫీస్ చుట్టూ తిప్పుతున్నారని చెప్పి కూడా వారి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే అలాంటి బాధితులు కోకోలని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కొన్ని చిట్టీల పేరుతో కూడా కాయ కష్టం చేసి పోగు అంటే డబ్బును పోగు చేసుకునే రూపంలో కూడా వాళ్ళైతే కస్టమర్స్ అయితే అంటే నిరుపేదలు కావచ్చు, అన్ని రకాల సంబంధించిన ప్రజలు మాత్రము డబ్బును దాచుకోవడానికి మొత్తానికైతే నిత్యావసర వస్తువులను సమయానికి కొనుక్కోవడానికి కూడా ఒక చిట్టి రూపంలో కూడా పొదుపు చేసుకుని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే పొదుపు చేసుకుని ఆ డబ్బులను కూడా ఇవ్వాలని చెప్పి కూడా వీళ్ళు బాధితులు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే అక్షర చిట్ ఫండ్ లో కూడా మేనేజర్ మాత్రం కొన్ని స్కామ్ లకు కూడా పాల్పడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఎన్నిసార్లు వచ్చినా గానీ ఆ కస్టమర్లను కూడా కలవకుండా కానీ చెక్కులు మాత్రం ఒక ఫేక్ చెక్కులను ఇస్తూ కూడా అవి ఆ బ్యాంక్ లో వేస్తే నిల్ బ్యాలెన్స్ చూపెడుతుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కనీసం సమాధానం అన్న చెప్పిపోవాలని చెప్పి కూడా బాధితులు అయితే ఇవాళ మొత్తానికైతే అక్షర చిట్ ఫండ్ ఆఫీసు ముందటైతే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇలాంటి బాధితులకు సమాధానం చెప్పలేక మొత్తానికైతే అక్షర చిట్ ఫండ్ మేనేజర్ అయితే ఆ కాలం గడుపుతూ కూడా మొత్తం అక్కడ రౌడీ షీటర్లను కూడా వెంబడించుకొని కూడా వీళ్ళని అడిగిన వాళ్ళను కూడా చిట్టి డబ్బులు అడిగిన వాళ్ళని కూడా దాడులు చేసిన ఎన్నో అంటే ఘటనలు ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే చాలా వరకు కూడా బాధితులు అయితే వాపోతున్నారు. కనీసం పోలీసులు కూడా రక్షణ ఇవ్వకుండా పోతుంది. ఎందుకంటే పోలీసులు సమీపిస్తున్న కానీ మొత్తానికి బాధితులకు అయితే న్యాయం చేస్తలేరని చెప్పి కూడా వారైతే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. చిట్తో కూడా మొత్తానికైతే దగా మోసం చేస్తున్నారని వాళ్ళు పలుమార్లు ఆరోపించినప్పటికీ కూడా పోలీసులు అయితే వాళ్ళకు రక్షణ కరువైందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ వాళ్ళు ఇప్పటికైతే చిట్టి డబ్బులు ఇవ్వకుంటే ఆత్మహత్యల శరణ్యంగా కూడా భావిస్తున్న నేపథ్యం అయితే వరంగల్ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. అక్షర చిట్ ఫండ్ ఆగడాలను బ్రేక్ వేసేది ఎవరని చెప్పి కూడా బాధితులు అయితే నమోదు అంటున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్ రైట్ స్వామి. ఒకటి ప్రధానంగా చూసుకుంటే పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా చిట్టీలు వారు పొదుపు చేసే పరిస్థితి ఉంటుంది. సో అలాంటి ప్రజల నేపథ్యంలో సో అక్కడ ఏదైతే అక్షర చిట్ ఫండ్స్కి సంబంధించి సో ఇవ్వనటువంటి డబ్బులు ఎంత ఉంది, ఎంతమంది అక్కడ కస్టమర్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది, ఎంతమంది బాధితులుగా ఉన్నారు, సో ఈ ఎంత అమౌంట్ కట్టారన్నది ఏమన్నా మనకు తెలుస్తా ఉందా? ఖచ్చితంగా రాజశేఖర్ వాళ్ళు డబ్బులు రసీదులతో సహా వాళ్ళ బుక్ అంటే ఒక అక్షర చిట్ ఫండ్ మేనేజర్ మెయింటైన్ చేసిన బుక్ తో సహా మొత్తం రసీదులతో సహా కూడా ఇవాళ బాధితులు అయితే మొత్తానికైతే ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. చిట్టి వెళ్ళిన అంటే చిట్టి గడువు అయిపోయిన అంటే చిట్టి మొత్తం కట్టుడు కాలం పరిధి అయిపోయినా కానీ ఇంతవరకు కూడా చిట్టి కట్టిన డబ్బులు ఇవ్వడం లేదని చెప్పి కూడా బాధితులు అయితే వాపోతున్న పరిస్థితి కనపడుతుంది. కానీ మొత్తానికైతే ఇట్లాంటి పరిస్థితి అయితే అక్కడక్కడ బ్రాంచీలు అంటే ఇటు కరీంనగర్, వరంగల్, కాజీపేట, హన్మకొండ, ప్రధానంగా అంటే చెక్ బౌన్స్ అయినటువంటి పరిస్థితి, చెక్ ఇచ్చినా కూడా చెల్లనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపై ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళొచ్చు, కేసు కూడా పెట్టచ్చు. సో ఆ దిశగా బాధితులు ఏమైనా ఇంతవరకు కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఏమైనా పోలీసులు విజువల్స్ లో కూడా మనకి వచ్చి వారితో వారిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఆ దిశగా ఏమైనా చిట్ ఫండ్స్ అధినేతల పైన లేకపోతే చైర్మన్ పైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా పోలీసులు? ఎన్నో పలుమార్లు కూడా ఇప్పుడు ఆల్రెడీ పోలీసులు బాధితులకు సద్దుమన కొట్టి అక్కడ ప్రస్తుతానికి ఆందోళన విరమించేసిన పరిస్థితి కనపడుతుంది తప్ప బాధితులకైతే న్యాయం జరగట్లేదని చెప్పి కూడా గత సిపి గారు తరుణ్ జోషి నేతృత్వంలో కూడా కొన్ని బాధితులకు అయితే న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికైతే సిపి గారు అంబర్ కిషోర్ జా ఉన్న అప్పటికి కూడా అతను
ప్రస్తుతానికైతే బాధితులైతే మొర పెట్టుకున్న పరిస్థితి కనపడుతుంది. పోలీసులు మొత్తానికైతే చైర్మన్ దగ్గర నుంచి అంటే అక్షర చిట్ ఫండ్ చైర్మన్ దగ్గర నుంచి కూడా ఎలాంటి డబ్బులు అంటే వసూలు చేయడం కూడా మొత్తానికైతే బాధితులకు న్యాయం కూడా లేకుండా పోతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్షర చిట్ ఫండ్ మాత్రము డబ్బులను కట్టించుకున్న తర్వాత కూడా వాళ్ళ డబ్బులకు రెట్టింపు కలిపి ఇవ్వాలని చెప్పి కూడా బాధితులు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆ డబ్బులకు బదులు అంటే అక్షర చిట్ ఫండ్ ఆధ్వర్యంలో ఉన్న ఫ్లాట్లు అంటే కొన్ని ఎస్టేట్ వాళ్ళ తరఫున అంటే రియల్ ఎస్టేట్ ఉన్న ఫ్లాట్లను కూడా వీళ్ళకి తాకట్టు పెట్టేదాన్ని కూడా వాళ్ళు చైర్మన్ అంటే అక్షర చిట్ ఫండ్ మేనేజ్మెంట్ అయితే ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు. వాళ్ళు అంటే పోరంబొక్కు భూములను పంజరాయి భూములను కొనుగోలు చేసి అలాంటి భూములను కూడా ఈ బాధితులకు తాకట్టు పెట్టే మొత్తానికి అయితే తాకట్టు పెట్టేదానికి కూడా చూస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాంటి మొత్తం భూములను కూడా వీళ్ళు వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా తగిన డబ్బులు ఇవ్వాలని చెప్పి కూడా ఫేక్ చెక్లు వేసినా కానీ కోర్టుల చుట్టూ కూడా తిరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. కొంతమంది అయితే కరీంనగర్ హుజరాబాద్ నుంచి సంబంధించిన వాళ్ళైతే ఆ కోర్టు చుట్టూ తిరగలేకపోతున్నాం, మొత్తం ఫేక్ చెక్లకు ఆ కారణం ఎవరని చెప్పి కూడా వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ఇవాళ ఆ అక్షర చిట్ ఫండ్ కార్యాలయం ముందట కూడా ప్రయత్నం చేసినని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే బాధితులకైతే పోలీసులు అక్కడికి రంగప్రవేశం చేసి కూడా కొద్దిగా అంటే న్యాయం చేస్తాం త్వరలో గడువు పెట్టిన ఆ సందర్భం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ పోలీసులు అయితే ఎలాంటి వాళ్ళకు న్యాయం చేస్తారో వేసి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే రోజు రోజుకు మొత్తానికైతే వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పుట్టగొడుగుల లెక్క పుట్టుకొచ్చిన ప్రైవేట్ చిట్ ఫండ్ల ఆగడాలు అయితే మాత్రం రోజు రోజుకు మితిమీరిపోతుందని చెప్పుకోవచ్చు. పోయిన సంవత్సరంలో కూడా చిట్టి డబ్బులు అడిగినందుకే ఆ భార్యాభర్తలు కలిసి రౌడీ షీటర్లు కలిసి ఆ బాధితుల పైన పెట్రోల్ పోసి కూడా ఆ హత్య చేసిన ప్రయత్నం అయితే వరంగల్ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే వాళ్ళ ఆగడాలు ఇటు పక్క మొత్తం అంటే ఆగడాలకు మొత్తం వీళ్ళకి ప్రైవేట్ చిట్ ఫండ్ లో కూడా కొమ్ము కాస్తున్న అధికారులే కావచ్చు, రౌడీ షీటర్లు కావచ్చు, వీళ్ళ అంచులు చేరి కూడా బాధితులు అంటే ఆ చిట్ ఫండ్ లో చిట్ చేసిన బాధితులను మాత్రము చాలా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్ ప్రస్తుతానికైతే వాళ్ళకు దేవుడే శరణ్యంగా కూడా భావిస్తున్న మొత్తానికైతే బాధితులు అయితే వాపోతున్నారు. ఎందుకంటే మేము సావే శరణ్యం అని అనుకుంటున్నారు. ప్రస్తుతానికైతే చిట్టి డబ్బులు రాకపోతే కాయకష్టం చేసి ఆ బిడ్డ పెళ్లి చేసుకుందామని చెప్పి కూడా కొంతమంది అయితే బాధితులు అయితే వాపోతున్న పరిస్థితి కనపడుతుంది. కొంతమంది ఇండ్ల ప్లాట్ కొనుక్కుందామన్నా కానీ డబ్బులు జమ చేసుకునే మా డబ్బులు మాకు ఇవ్వాలన్నా కానీ కూడా సతాయించుకుంటూ ఆఫీసుల చుట్టూ తిరుక్కుంటూ కూడా తిప్పుతున్నారని చెప్పిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే వాళ్ళకైతే ఫేక్ చెక్లతో కూడా కాలం దాటవేస్తున్నారని చెప్తున్న పరిస్థితి. కానీ ప్రస్తుతానికైతే బాధితులకు పట్టించుకునేది ఎవరని చెప్పి కూడా ఇవాళ మొత్తం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే బాధితులు అయితే చిట్ ఫండ్ ఆగడాలు అయితే ఇటు అంటే పోలీసులు అండదండలతో నడుస్తున్నాయా లేకపోతే ప్రభుత్వ యంత్రాంగంతో నడుస్తున్నాయని చెప్పి కూడా వాళ్ళైతే ఒక అయోమయంలో పడి ఉన్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్.